సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎంపికలో వైసీపీ దూసుకెళ్తుండగా టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. జనసేనతో పొత్తు నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తుది జాబితా వెలువడే లోపు ఎవరుంటారో ఎవరు గోడ దూకుతారో తెలియక తికమక చెందుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లీక్స్ తో టీడీపీలో అసమ్మతి సెగ మొదలైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు కూడా పొత్తు స్థానాల ఇన్ఛార్జీలకు కూడా టికెట్లు నిరాకరించినట్లు సమాచారం. పొత్తు స్థానాలు జనసేన ప్రకటించకుండానే చంద్రబాబు లీక్స్ చేయడంతో పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఆ పార్టీ నాయకులకు నచ్చటం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఈ మేరకు ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ కు సీటు కేటాయించాలని నాయకులు తీర్మానించారు. జనసేనతో పొత్తు విషయంలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు సీటు ఇవ్వకపోవటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక ఉంగుటూరులో జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకి సీటు కేటాయించాలని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పారు. కాగా ఏ సీట్లు ఎవరికి కేటాయించారో అనే విషయం తేల్చకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.